ఎంత టఫ్ అంటే ఆ టాస్కు ఇప్పుడు దాకా ఇన్ని సీజన్‌లో ఇంత టఫ్ టాస్క్ ఎక్కడ లేదనమాట. 'డిమాండ్ పవన్' లాంటి బీస్ట్ పర్సన్‌కి నడుము నొప్పి వచ్చిందంటే ఎంత సేపు జరిగుంటదది? ఎన్ని అవర్స్ జరిగుంటదక్కడ? మనం మనం ఇమాజిన్ కూడా చేయలేం. మనం అన్ని అవర్స్ జరిగుంటది. అంత పెయిన్ పడ్డాడంటే 'డిమాండ్ పవన్' ఇక్కడ 'డిమాండ్ పవన్' కూడా ఒక మాట అంటాడబ్బా! సర్లే గెలిచింది మనోడే కదా! అని. ఇంకా అది ఎక్కేసాడు. 100 మెట్లు ఎక్కాడక్కడ. ఇక్కడ ఇద్దరు గెలిచినట్టే. 'డిమాండ్ పవన్', 'కళ్యాణ్ పాట' ఇద్దరు గెలిచినట్టే. అంత ఎఫర్ట్స్ పెట్టారిక్కడ. అక్కడ నడుము నొప్పొచ్చి అయినా సరే పడుకొని మరి ఆ నడుము నొప్పులో కూడా సరే వెనక్కి వంగుకొని, ముందుకు వంగి, వెనక్కి పడుకొని, ముందుకు పడుకొని కూడా అక్కడ టాస్క్ ఆడడానికి ట్రై చేసాడు. గివ్ అప్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అందరూ "అరే! గివ్ అప్ ఇవ్వద్దు. నువ్వు ఏడవద్దురా, ఏడవద్దురా" అంటూ ఆడమంటూనే కళ్యాణ్ పడాల కూడా స్లో అయిపోయాడు. 'డిమాండ్ పవన్' బాధ చూసి కళ్యాణ్ పడ కూడా అంత స్పీడ్‌గా ఆడలా. కళ్యాణ్ పడలో మనం తెలిసిందే. ఇచ్చేస్తాడు గేమ్ అవతలోళ్ళకి. అవతలోళ్ళకి విన్ ఇచ్చేస్తాడు. అంత మంచి పర్సన్ కళ్యాణ్ పడాల. సో, అక్కడ 'డిమాండ్ పవన్' పడే బాధకి అంత స్పీడ్‌గా ఆడలా. కళ్యాణ్ పడాల కూడా స్లో అయిపోయాడు. తర్వాత టాస్ గెలిచిన తర్వాత కూడా కళ్యాణ్ పడాల ఎళ్లి అక్కడికెళ్లి ఫ్లాగ్ ఏం పుచ్చేయలా. అక్కడే మోకాళ్ళ మీద అక్కడే ఉన్నాడు. 'డిమాండ్ పవన్' వచ్చి హగ్ చేసుకున్న తర్వాతే ఎళ్ళాడు తప్ప, ఇక్కడ కళ్యాణ్ పడాల గెలిచాడు. అక్కడేమో 'డిమాండ్ పవన్' గెలిచాడు. కర్ణాటక గెలిచిందని చెప్పి అంటల్లో, అక్కడ 'డిమాండ్ పవన్' గెలిచాడు. మళ్ళీ 'డిమాండ్ పవన్' వచ్చి హగ్ చేసుకునేదాకా ఇక్కడి నుంచి లేచి ఎళ్లి ఫ్లాగ్ పెట్టలేదబ్బా! ఇంతకన్నా ఏం చెప్పాలి మన ఇద్దరిని? ఇద్దరు కామనర్సు మామూలుగా ఆడల. పోటాపోటీగా ఆడి గేమ్ గెలిచిన విధానం ఏదైతే కళ్యాణ్ పడాలా ఉందో, ఇక మనం ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చుకుంటే అన్ని ఎలివేషన్స్ ఇచ్చుకోవచ్చు. కళ్యాణ్, 'డిమాండ్ పవన్' ఇద్దరు సూపర్ ఆడారని నాకనిపించింది. మీకేమనిపించింది? మీరు కామెంట్‌లో చెప్పండి. ఇద్దరు గెలిచినట్టే నాకనిపిస్తుంది. ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువలాగా నాకెక్కడ అనిపించట్లేదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆడినట్టో, లేకపోతే ఒకళ్ళకి పెయిన్ వస్తుంటే ఒకళ్ళు స్లో అయిపోతున్నట్టు, హ్మ్, మనోడే కదా గెలిచిందని చెప్పి 'డిమాండ్ పవన్' అనటం. ప్రతీది ఒకళ్ళకొకళ్ళు ఒక మెట్టు మెట్టు ఎక్కుతున్నారు. నీకన్నా నేను మంచోడు, నాకన్నా మంచోడు అన్న దాంట్లో ఎవరి కాళ్ళు నేను ఆహ్, మనుషులు మంచోళ్ళబ్బా! వాళ్ళిద్దరూ హార్ట్ గాని, లేపోతే వాళ్ళ మనస్తత్వం గాని, వాళ్ళ బిహేవియర్ చేసే బిహేవియర్ గాని, వాళ్ళిద్దరూ లోయర్ మిడిల్ క్లాస్‌లో నుండి వచ్చిన వాళ్ళే ఇద్దరు. సో, వాళ్ళిద్దరు ఫాదర్స్ చెప్పిన మాటలు గాని, వాళ్ళలా పెంచిన విధానం గాని, వాళ్ళలా పెరిగారింక అట్లా అంతకన్నా మనం ఇంకేం చెప్పాలి. ఆ పెరిగిన విధానమే వాళ్ళలా ఆడిస్తున్నారు. వాళ్ళలా ఆడుతున్నారు. ఆ పెరిగిన విధానంతోనే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి కన్సర్న్ ఉంటది ఆటోమేటిక్‌గా. మనకి అంత కళ్యాణ్‌కిని, డిమాండ్ పవన్‌కి అంత కనబడేది కాదు. కానీ ప్రతిసారి డిమాండ్ పవన్ ఇప్పుడు ఈరోజు ఆ టాస్క్ మనడే కదా గెలిచింది. ఏముందిలే అని చెప్పి అనటంలో హై, హై ఎలివేషన్ 'డిమాండ్ పవన్‌కి' ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చుకోవచ్చు. అంత పెయిన్ భరిస్తూ కూడా ఆ గేమ్ ఆడాడు. 'డిమాండ్ పవన్' పీక్ అంటే పీక్ అనిపించింది ఇవాళ. ఎంత బాగా ఆడాడంటే అది మనకు కూడా అంత ఎమోషనల్ అయితారు. ఎవరైనా చూసినప్పుడు అంత ఎమోషనల్ ఫీల్ అవుతారు. కళ్యాణ్ పడాల కూడా ఆ గేమ్ గెలిచిన వెంటనే వెళ్లి ఆ ఫ్లాగ్ పెట్టలా అక్కడ. సో, 'డిమాండ్ పవన్' వచ్చేదాకా అక్కడే మోకాళ్ళ మీద అక్కడే నిలబడి, తర్వాత తనూజ దగ్గరికెళ్ళి, ఇమాన్యుల్ దగ్గరికెళ్ళి చేతులు 2 పట్టుకొని ముద్దు పెట్టుకునే విధానం ఏదైతే ఉందో సూపర్ అంటే సూపర్ అనిపించింది. తనూజకి, కళ్యాణ్‌కి ఉన్న బాండింగ్ ఇంకా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. మీ అమ్మ ఏమోగా నేను ఫీల్ అవుతా నువ్వు కెప్టెన్‌గా గెలవకపోతే అన్నది. వాళ్ళ అమ్మ కోసం మాట నిలబెట్టుకున్నాడు క్లియర్‌గా పవన్ కళ్యాణ్. కళ్యాణ్ పడాల. ఇమాన్యుల్ గూడా తనకి సపోర్ట్ చేయటం, పక్క నుంచి చెప్పడం, "అరే! అట్లా రా, ఇట్లా రా, ఇట్లా ఇట్లా" ఇమాన్యుల్ గూడా ఎళ్లి కిస్ చేసుకునే విధానం చాలా అనిపించింది. కానీ ఇక్కడ ఎవ్వరిని మనం తక్కువ చేయొద్దు. కళ్యాణ్ పడాల గెలిచింది. కళ్యాణ్ పడాలకి ఇద్దాం. కానీ 'డిమాండ్ పవన్' పోరాటం కూడా మామూలు పోరాటం కాదు. చెప్పాలంటే అర్జునుడు, కర్ణుడు ఇద్దరు పోటాపోటీగా ఆహ్, ఫైట్ చేస్తే ఎట్లా ఉంటదో అట్లాంటి ఫైట్ పడింది. అట్లాంటి టాస్క్ అనమాట ఇది. సో, ఇక్కడ అర్జునుడికి ఎలాగైతే కృష్ణుడి పవర్ అలా ఉందో, అలాగే తనూజ, ఇమాన్యుల్ అలా తనకున్నారు. తనూజ ఉంది. సో, ఇక్కడ ఇంకో పక్కన 'డిమాండ్ పవన్‌కి' ఆహ్, వర్కౌట్ అవ్వల కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఎంతకన్నా బీస్ట్ టాస్క్‌లు ఆడినా సరే అప్పుడు అలాంటి పెయిన్ రాలేదు. కానీ ఇప్పుడు వచ్చింది. సో, అది బ్యాడ్ లక్కే క్లియర్‌గా. కానీ ఎవరు గెలుస్తారో అయితే మనం చెప్పలేం గానీ, ఇక్కడ మనం కళ్యాణ్ పడాలని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే 'డిమాండ్ పవన్' లాంటి బీస్ట్‌తో గెలిచాడంటే కళ్యాణ్ పడాల 12థ్ వీక్ కెప్టెన్. సీజన్ 9కి కళ్యాణ్ పడాల లాంటి పర్సన్ ఉంటే బెటర్ అనిపించింది నాకు. సో, మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.